ఏం కాదు అయమయ జగన్నాథం హీరోయిన్ కత్తిలాగా ఉంది నోరు ఊరిపోతుంది కింద గారిపోతుంది హీరోయిన్ ఈ సినిమాలో ఎట్లా ఉందంటే ₹1,00,00,000 కట్నం ఇచ్చైనా పెళ్లి చేసుకోవాలి అట్లా ఉంది హీరోయిన్ ఇందులో చాలా బ్రహ్మాండంగా ఉంది హీరోయిన్ కోసం పోవాలి ఆ సినిమాకి హీరోయిన్ హైలైట్ హీరోయిన్ లేకపోతే సినిమా లేదు ఏమనుకోవద్దు హీరో గారు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఏమనుకోవద్దు ఇందులో హీరోయిన్ వైష్ణవి చైతన్య లేకపోతే ఈ సినిమా గోవింద నమస్కారం ఐ లవ్ యూ అంతే సూపర్ ఉంది నేను చెప్పాను కదా సినిమా ఓవరాల్గా చెప్పాను నేను హీరోయిన్ కత్తిలాగా ఉంది నోరు ఊరిపోతుంది కింద గారిపోతుంది ఎందుకు కింద గారిపోతుంది అనేది మీరు సినిమా పోయి చూడండి నాకైతే గారిపోయింది మొత్తం షేకే అన్నీ ఉన్నాయి అందుకు నీకు కారిపోయింది ఎందుకంటున్నా ఎందుకు కారిపోయింది అనేది సినిమా పోయి చూడండి మీరు పోయి చూస్తే మీకు కూడా కారిపోతుంది ఎవరైనా మీకే ఆడిపోయిన తర్వాత అన్న లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న సినిమా వేరే లెవెల్ ఉంది అంటే వైష్ణవి చైతన్య అన్న అంటే బేబీ సినిమా చూసిన తర్వాత ఆమెకి ఫ్యాన్ అవ్వని ఎవరైనా ఉంటారా అన్న అందరు ఆమెకు ఫిదా అవ్వాల్సిందే సో సేమ్ నేను కూడా అలానే అయిపోయినా నెక్స్ట్ ఈ సినిమా గురించి ఎందుకు చూసినా అంటే పాట పాడింది అన్న నా కోసం పాట పాడింది రావాలిరా అని చెప్పి సో నేను కూడా వచ్చేసిన థియేటర్కి సినిమా చూసేసరికి వేరే లెవెల్ ఉంది అన్న ఆమె యాక్టింగ్ కానీ ఆమె పర్ఫార్మెన్స్ కానీ ఆమె డైలాగ్ డెలివరీ కానీ ఆమె ఎమోషన్స్ కానీ మొత్తం వేరే లెవెల్ అనిపించింది నాకు నెక్స్ట్ ఆశీష్ అన్న హీరో క్యారెక్టర్ అయితే అసలు చాలా అంటే చాలా బాగా చూపించారు హీరో గారి రోల్ కానీ తనకి ఇచ్చిన డైలాగ్స్ కానీ డైలాగ్ డెలివరీ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి సినిమా గురించి చెప్పాలంటే హీరోయిన్ స్టోరీ ఇదంతా పక్కన పెడితే సినిమా చూడడానికి 2 రీజన్స్ అన్న ముఖ్యంగా వచ్చేసి ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న బీజం అమ్మ బాబాయ్ మామూలుగా కొట్టలేదు కీరవాణి గారు నిజంగా చాలా అంటే చాలా మంచిగా కొట్టారు ఆ హారర్ వచ్చేటప్పుడు కానీ ఆ భయంకరం కానీ మొత్తం అసలు చాలా అంటే చాలా మంచి సినిమా చూసినట్లు అనిపించింది హారర్ సస్పెన్స్ హారర్ రొమాన్స్ మూవీ అన్న ఇదైతే నెక్స్ట్ ఇంకో కారణం ఏంటంటే శ్రీరామ్ గారు అన్న తన విజువల్స్ తన సినిమాటోగ్రఫీ తన ఆ ఒక్కొక్క ఉంటే చూడండి స్క్రీన్ మీద చూపించే ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ ఫోటోలు కానీ అవంతా చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న నాకు సో ఓవరాల్గా సినిమా అనేది దెయ్యంతో రొమాన్సా దెయ్యంతో లవ్వా దెయ్యంతో డేటా ఏందో కూడా మీరు చూస్తారు కదా మీకే తెలుస్తుంది నేను చూసినప్పుడైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కాబట్టి సో మీరు అందరు చూడండి సినిమా అంటే దిల్ రాజు గారు చాలా డేస్ తర్వాత చాలా మంత్స్ తర్వాత చాలా సినిమాల తర్వాత ఈ ఒక మంచి సినిమా ఇచ్చారు మా అందరికీ యూత్ అందరికీ సో మీరు అందరు సినిమా చూడండి మీ అందరికీ నచ్చుతా నా సినిమా అయితే థ్యాంక్ యూ దెయ్యం సినిమా అన్నారు బట్ ఇంత మంచి లవ్ స్టోరీ తీశారండి భయ్య నిజంగా ఎంత ప్యూర్ లవ్ స్టోరీ అంటే ప్రేమించడానికి చాలా రీజన్స్ ఉంటాయి చాలా మందికి ఆ అమ్మాయి ఇప్పుడున్న జనరేషన్ అయితే అమ్మాయి అందంగా ఉందనో లేకుంటే డబ్బులు ఉన్నాయనో ప్రేమిస్తారు కానీ మొహం కూడా చూడకుండా ప్రేమించే ప్రేమ చాలా గొప్పదని నా ఫీలింగ్ నిజంగా సినిమాలో వాళ్ళు చూపించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా అనిపించింది కాకపోతే కాసేపు భయపెట్టారు భయ్య అదైతే ఒప్పుకోవాలి ఇందులో మెయిన్గా చెప్పాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బయటకు వచ్చిన తర్వాత కూడా మన మైండ్లో అలా ఉండిపోతుంది వేరే లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నేనైతే పీక్స్ అనిపించింది కాన్సెప్ట్ విషయానికి వస్తే ఒక అమ్మాయి మెంటల్గా డిస్టర్బ్ అయిన తర్వాత తను ఎలా అంటే ఆ ఓవర్కమ్ ఎలా చేయాలి అనుకుని ఒక చిన్న కాన్సెప్ట్ని ఎంచుకొని ఎలా ముందుకెళ్తుంది అనేది సినిమా దాంట్లో తను లవ్ చేసిన ఒక అబ్బాయి ఒక యూట్యూబర్ ఎగ్జాంపుల్కి ఒక యూట్యూబర్ డేట్ చేసే యూట్యూబర్ దాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది సినిమా మొత్తం ఇందులో వైష్ణవ్ గారి లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడక్కడ కొంచెం స్లో నెరేషన్ ఉన్నా కూడా సినిమా ఓవరాల్గా బాగుంది కొన్ని ఆ సాంగ్స్ కానీ ఆశీష్ గారి యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే సిమ్రాన్ చౌదరి దివి పిక్స్ ఇవన్నీ అంతా ఓవరాల్గా చాలా బాగుంది నాకు ఆ కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది మస్ట్ విజిట్ థియేటర్స్ ఈ మధ్య వచ్చిన ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు అన్న ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో చాలా వాటిల్లో కాన్సెప్ట్ లెస్ వచ్చి కూడా మేము హిట్ కొట్టాం అని చెప్పుకునే సినిమాలు ఉన్నాయి బట్ ఈ సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు బట్ లవ్ యూ ఇఫ్ యూ డేర్ అన్నారు పార్ట్ 2 ఏమో కిల్ మీ ఇఫ్ యూ డేర్ అంటున్నారు చూడాలి ఎలా ఉండిపోతుందో నాకైతే సినిమా నిజంగా చాలా బాగా నచ్చింది డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ కమ్ టు థియేటర్స్ థ్యాంక్ యూ భయ్యా ఇప్పుడే లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా చూసి వస్తున్నా నిజంగా చాలా అంటే చాలా బాగుంది మెయిన్ ఒక ముఖ్య విషయం ఏంటంటే హీరో దెయ్యంగా దెబ్బేస్తాడు భయ ఈ సినిమాలో ఆ సీన్ అయితే మాత్రం హైలైట్ నిజంగా అంటే వైష్ణవితో ఉన్నాను అనుకుని దెయ్యంతో ఉంటాడు అసలు నిజంగా సినిమా మొత్తం ట్విస్ట్లే లాస్ట్ క్లైమాక్స్ కూడా ట్విస్టే లాస్ట్ లేచిపోయి బయటకు వచ్చేటప్పుడు
లాస్ట్ సెకండ్ కూడా ట్విస్టే భయ్యా. నిజంగా డైరెక్టర్ అరుణ్ అంట ఎవరో సార్ మీకు దండం సార్, ఈ ట్విస్టులు ఏం సార్ బుర్ర పోయింది లోపల. ఇంకోటన్నా వైష్ణవ్ అన్న అయితే సారీ హీరోయిన్ మన అసలు దిమ్మ తిరిగిపోతుంది నాకైతే మర్చిపోయింది సినిమా చూసి. ఏం గ్లామర్ అన్న, ఏం గ్లామర్. బేబీ సినిమా తర్వాత మరీ దారుణంగా ఇంత గ్లామర్గా తయారైంది, ఇంత ముద్దుగా, ఇంత క్యూట్గా. శ్రీలీల కూడా ఎందుకు పనికిరాదేమో అనిపించింది నాకైతే. అది లాస్ట్ క్లైమాక్స్ లో అది కూడా అయిపోయింది బ్రో. కానీ దెయ్యాన్ని దెబ్బేసింది అయితే మాత్రం హైలైట్ సినిమాకి. అది సూపర్ అంటే సూపర్. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం మైండ్ బ్లాక్. సినిమాలో హైలైట్స్ అంటే ట్విస్ట్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా దెయ్యం ఉంది అనుకుంటాం, లాస్ట్ వచ్చేటప్పుడు దెయ్యం ఏం లేదా అనుకుంటాం. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అమ్మ దెయ్యం ఉందా అనుకుంటాం. అది క్లైమాక్స్ కూడా లేచి బయటకు వచ్చేటప్పుడు కూడా ట్విస్టే. సెకండ్ పార్ట్ 2 రెడీగా ఉంది, అది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయాలి. దయ్యం ఉందా లేదా? అదే అన్న లాస్ట్ వరకు ఫస్ట్ అంతా ఉందనుకుంటా, సరే లేదనుకుంటాం, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు దెయ్యం ఉందని చూపించాడు. మర్చిపోయింది అసలు దెయ్యం ఉంది లాస్ట్లో. అది దెయ్యమా లేకపోతే అది ఇంకో మనిషి ఏందా అని తెలియదు. కానీ పార్ట్ 2 చూడాలి. చాలా అంటే చాలా బాగుంది. ట్విస్ట్లు అయితే మాత్రం మామూలు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. నిజంగా బేబీ అయితే మాత్రం ఎర్రగా తీసిన పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. శ్రీలీలకి పోటీగా వచ్చింది అనుకోవాలి అంతే. సినిమా సూపర్.